విజయనగరం దిబ్బలపాలెం బీచ్ కు ఓ చిన్నారి మృతదేహం కొట్టుకొచ్చింది. విశాఖకు చెందిన అతిథిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సంఘటనా స్థలానికి విశాఖ రెవెన్యూ పోలీస్ సిబ్బంది బయలుదేరారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కోటి అందిస్తారు. కోటి, బీచ్ కొట్టుకొచ్చిన చిన్నారి మృతదేహంకి అతిథి పోలికలున్నట్టు తెలుస్తోంది. అధికారులు ఏమంటున్నారు? భోగి విజయనగరం జిల్లా భోగపురం మండలం చెందిన దిబ్బలపాలెం సమీపంలో బీచ్ ఉంది. బీచ్ కి ఒక చిన్నారి మృతదేహం కొట్టుకొచ్చినట్లుగా పోలీసులకు వార్తలు రాగానే వెంటనే ఇక్కడి నుంచి భోగపురం మండలానికి చెందిన సిఐ ఎస్ఐలు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడి నుంచి సముద్రంలో నుంచి జస్ట్ నీళ్ళలో నుంచి కొట్టుకున్న ఒక చిన్నారి మృతదేహం అయితే వచ్చింది. ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ కూడా పింక్ కలర్ డ్రెస్, ఏదైతే మనం సీసీ ఫుటేజ్ లో చూసామో పింక్ కలర్ డ్రెస్ తో ఒక అమ్మాయి ఉంది. వయసు కానీ సేమ్ అంతా కూడాను అదితి లాగానే ఉంది. మేము 99% అయితే మేము కన్ఫర్మ్ చేసుకున్న పరిస్థితికి వచ్చాము. ఈ విషయాన్ని విశాఖ పోలీస్ కమిషనర్ తో పాటు అక్కడ ఉన్న రెవెన్యూ వర్గాలకు కూడా మేము తెలియజేశాము. వాళ్ళ ఫాదర్ కూడా తెలియజేశాము. వాళ్ళు రాగానే అది అదితియా కాదా మృతదేహం కాదా అనేది మేము క్లారిటీ తీసుకుంటాం. అప్పటి వరకు అయితే మేము కన్ఫర్మ్ చేయలేము. అయితే సముద్రానికి ఒడ్డు అలలతో కొట్టుకొచ్చిన అదితి మృతదేహం అనేది మళ్ళీ అలలతో వెనుక కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంది. దానివల్ల కొంచెం అక్కడి నుంచి అదితిగా అనుకుంటున్నా మృతదేహం ఏదైతే పాప మృతదేహం ఉందో ఆ మృతదేహాన్ని ముందుకు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిజంగా అదితి అయితే 6 రోజుల పాటు నీటిలో ఉండటం వల్ల చర్మం గానీ అవయవాలు కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎలా మృతదేహాన్ని కొట్టుకునే పరిస్థితి కూడా చాలా జాగ్రత్తగా కేర్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు ఆలోచిస్తున్నారు. అక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి భోగపురం మండలానికి చెందిన రెవెన్యూ అండ్ పోలీసు అధికారులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు అక్కడ చీకటిగా ఉండటంతో కరెంట్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అది అదితి మృతదేహమా కాదనేది అయితే వాళ్ళ ఫాదర్ అదేవిధంగా పోలీస్ కమిషనర్ సంబంధించిన వైజాగ్ సంబంధించిన అధికారులు వస్తే గానీ విషయం తెలిసే అవకాశం లేదు. భోగి అయితే వైజాగ్ నుంచి బయలుదేరిన సిబ్బంది కానీ తర్వాత వారి అతిథి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఫాదర్ కానీ అక్కడికి చేరుకున్నారా? దిబ్బలపాలెం బీచ్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? లేదు భోగి, జస్ట్ ఈ విషయం అయితే బయటకు వచ్చి కేవలం 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాల వ్యవధిలో ఎప్పుడైతే పోలీసులకు ఒక చిన్నారి మృతదేహము పింక్ కలర్ డ్రెస్ ఆ వయసు కానీ లేకపోతే ఏదైతే టీవీలో ఈ 4 రోజుల నుంచి పోలీసులు చూస్తున్న అమ్మాయి పోలికలు అవన్నీ చూసి అంటే 6 రోజుల పాటు సముద్రంలో ఉండటంతో కొంత పోలికలు కూడా కొంచెం ఇబ్బందికరంగా తయారవడంతో క్లారిటీకి గుర్తించలేకపోయారు. విషయం తెలిసిన వెంటనే 10 నిమిషాల క్రితమే వాళ్ళ ఫాదర్ కి పోలీస్ కమిషనర్ కి ఇమీడియట్ గా తెలియజేశారు. వారు బయలుదేరి వస్తామని చెప్పి తెలియజేసినట్లు మనకి పోలీస్ వర్గాలు చెప్తున్నారు. అయితే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకుంటే గానీ అదితియా కాదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికైతే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా అక్కడ ఉన్నారు. బీచ్ లో నుంచి ప్రస్తుతానికి అలలతోటి కొట్టుకొచ్చిన అలల పక్కనే జస్ట్ కొంచెం దూరంలో ఉన్నాయి. మళ్ళీ గట్టిగా అలలు వస్తే వెనక్కిపోయే పరిస్థితి ఉంది. దాంతో పోలీస్ వర్గాలు అయితే ఆ మృతదేహాన్ని కొంచెం ముందుకు జరిపే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. భోగి స్థానిక పోలీస్ అధికారులు బీచ్ కు చేరుకున్నారా? కొట్టుకు వచ్చిన చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ? ఆల్రెడీ అలలతోటి మృతదేహం కొట్టుకు రావడంతో ఎవరైతే స్థానికులు చూసి ఈ విషయాన్ని ఒక చిన్నారి కొట్టుకు వచ్చింది సముద్రం నీటిలో కొట్టుకు వచ్చిందని స్థానికంగా ఉన్నటువంటి భోగాపురం పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయడంతో అక్కడ పోలీసు వర్గాలు సిఐ గానీ ఎస్ఐలు గానీ ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపోయారు. అది కూడా దిబ్బలపాలెం నుంచి డైరెక్ట్ రోడ్డు కనెక్టివిటీ లేదు. దిబ్బలపాలెం ఏదైతే సన్రే సిటీ ఉందో సన్రే సిటీ దగ్గర నుంచి కూడా బీచ్ లో సుమారు 1.5-2 కిలోమీటర్స్ నడిచిపోవాల్సిన పరిస్థితి ఉంది. దానివల్ల కొంచెం లేట్ అయింది అక్కడికి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చీకటిగా ఉండటంతో ఆ మృతదేహం అవునా కాదా అనేది తెలుసుకోలేకపోయే పరిస్థితి ఏర్పడింది. మొదట్లో వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ లైట్లు అదేవిధంగా అందుబాటులో స్థానికుల వద్ద నుంచి కొన్ని లైట్లు తీసుకొచ్చి ఆ డ్రెస్ అంతా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే పాప సంబంధించి ఫేస్ కానీ కొన్ని పోలికలు అనేవి గుర్తించిన విధంగా ఉన్నాయి. ఎందుకంటే నీటిలో ఎక్కువ కాలం ఉండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టుగా కనిపిస్తుంది. అయితే ఏదైనా సరే అసలు అదితియా కాదా అనేది అయితే వాళ్ళ ఫాదర్ ఆ కుటుంబ సభ్యులు వస్తే కానీ తెలిసే అవకాశాలు కనిపించలేదు. భోగి థ్యాంక్ యూ కోటి.